శ్రీధర్ టీవీ నైన్ సార్. హైడ్రాను జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వాలు మారినా కానీ హైడ్రా సంస్థ అనేది కంటిన్యూ అవుతుందా? అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షాలు కురిశాయి, కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంటలు లాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? దాంతోపాటు ఇటు ఐఎండీ ఇచ్చేదానికి ఇటు హైడ్రా ఇచ్చే ఫోర్కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐఎండీ వర్షాలు వస్తాయంటే హైడ్రా ఉంటుంది, హైడ్రా వర్షాలు అలా లేదే. సో నేను ఇప్పటిదాకా మాట్లాడాను, మీరు ఐ థింక్ మీరు లేట్గా వచ్చారనుకోండి. శ్రీధర్ కదా, శ్రీధర్ ఒకటి 2-3 ఇష్యూస్ మీరు అడిగింది. జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందా అంటే అది నా డొమైన్లో లేని ఇది ఆన్సర్. అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. బట్ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళు చెప్తుంటారు, సార్ మేము డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో రైజ్ చేస్తాం, ఇట్లాంటి సంస్థ జిల్లాల్లో కూడా కావాలనేది. గుడ్, అది మంచిదే డెఫినెట్గా. ఎందుకంటే నేను జిల్లాల్లో కూడా పనిచేశాను చాలా చోట్ల. వరంగల్లో నేను 2 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఏది రీజన్స్ ఏంటనేది. ఎంక్రోచ్మెంట్స్ అంటేనో దాంట్లో నాలాల్లో మధ్యలో వచ్చినటువంటిది. సో అది రిపీటెడ్గా రాకూడదు. ఫ్లడ్ అనేది మనం ఎంత వచ్చినా కానీ ఇమీడియట్గా దాని సిస్టమ్ తయారు చేయాలి. సో అది చేయాలంటే కనుక దానికి కొంత ఒక సంస్థ అనేది ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కొంత లోతైన అధ్యయనం చేసి స్పెషలైజ్ సంస్థ. ఇట్స్ నాట్ దట్ ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇదన్నిటి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన సంస్థ కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దీంట్లో నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీసు అధికారులు ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారు.